క్రేజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ చాందిని. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి అయితే మనం తొలి తిరుపతిగా పిలువబడుతున్న శ్రీ శృంగార వల్లభ స్వామి దేవాలయం అన్నమాట. దీన్ని మనం తొలి తిరుపతి అని కూడా పిలుస్తాము. సో ఈ టెంపుల్ వ్లాగ్ని నేను చేయబోతున్నా. లైక్ ఈ టెంపుల్ చుట్టుపక్కల ఎలా ఉంటుంది, టెంపుల్ స్టోరీ ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. మనం ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే మనం రియల్ నేచర్ని అయితే చూస్తామన్నమాట. లైక్ చాలా బాగుంటుంది వెళ్ళే దారిలో ఆ నేచర్ కానీ, ఆ పచ్చని చెట్లు కానీ. అండ్ సో ఈ స్టోరీ ఏంటంటే, మనకి ఇక్కడ ఈ శృంగార వల్లభ స్వామి మనకి స్వయంభుగా కొలివిదీరిన క్షేత్రం అనమాట. లైక్ ఇక్కడ విష్ణుమూర్తి మనకి ఫస్ట్ టైం శిలారూపంలో ఇక్కడే వెలిసినందుకు ఈ ప్లేస్ని మనం తొలి తిరుపతి అని అంటారనమాట. లైక్ ఇక్కడ స్వామివారు వెలిసిన ప్రతి చోట మనకి తెలుస్తుంది, లైక్ అల్లరువులు ఉంటాయన్నమాట. సో అలాగే ఇక్కడ గర్భాలయం పక్కన కూడా ఎడమవైపు అక్వారులు ఉంటాయి. సో పూర్వకాలంలో ఈ ప్రాంతం అంతా మనకి కిరారణ్యము, ధ్రువిని తల్లి సునీత, ధ్రువిని సవతి తల్లి ధ్రువుడు సింహాసనం ఎక్కకుండా తంత్రాలు నడుపుతుంది. సో సునీత ధ్రువిని పిలిచి, నీవు సింహాసనం అధిష్ఠించి రాజ్యపాలన చేయాలి, అందుకు శ్రీ మహావిష్ణువు దర్శన భాగ్యం కలగాలి, ఆయన దయతో నీకు రాజ్యపాలన యోగం కలుగుతుంది, అందుచేత తపమార్చిందనమాట. సో విష్ణు దర్శనం పొంది రాజ్యాధికారం సంపాదించమని చెప్పి అడవులకు పంపుతుంది. సో అలా బయలుదేరిన ధ్రువుడు ఈ కిరణ్యారణ్య ప్రదేశానికి చేరుకున్నాడు. అచ్చట శాండిల్వ మహాముని ఆశ్రమం ఉంది. ఆ మునీశ్వరుని దర్శనం చేసుకున్న ధ్రువుని చూచి అతని మనసులోని కోరిక తెలిసిన వాడే ముని అతన్ని పిలిచి, నాయన విష్ణుమూర్తి యొక్క దివ్య మంగళ రూపం తలుచుకుంటూ తపస్సు చెయ్యి, స్వామి ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పారనమాట ఆ ముని. సో మునీశ్వరులు చెప్పినట్టుగా తపము ఆచరించుట మొదలుపెట్టాడు. అలా కొండాకాలం గడిచిన తర్వాత ధ్రువుని తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు. సో అలా దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న విష్ణుమూర్తిని చూసి ధ్రువుడు భయపడ్డాడు. సో నెక్స్ట్ ఏంటంటే, విష్ణువు బాలక భయం ఎందుకు, తత్తరపాటు చెందకు, నేను నీ అంతే కదా ఉన్నాను అని నవ్వుతూ లైక్ అలా మాట్లాడతారనమాట. అంటే తన భయం పోగొట్టడానికి అలా మాట్లాడతారు. తర్వాత స్వామి అక్కడి శిలారూపంలో అలా ఉంటారనమాట. ధ్రువునికి ప్రత్యక్షమైన విష్ణువు శ్రీ శృంగార వల్లభ స్వామిగా లైక్ పేరు పొందారు. సో విష్ణువి ధ్రువునితో నీ అంత ఉన్నాను కదా అని చెప్పిన కారణంగా లైక్ ఇప్పుడు ఏ హైట్ ఉన్న వాళ్ళకి స్వామివారు ఆ హైటే కనిపిస్తారు. లైక్ పొట్టిగా ఉన్న వాళ్ళకి పొట్టిగానే కనిపిస్తారు, హైట్గా ఉన్న వాళ్ళకి హైట్గానే కనిపిస్తారు. ఇప్పుడు చిన్నపిల్లలు చిన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళంతా హైటే వాళ్ళకి కనిపిస్తారు. ఎందుకు అంటే స్వామివారు నీ అంతే ఉన్నాను కదా అని ఆ మాట అనడం వల్ల అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే అంటే స్వామివారికి చెక్కిళ్ళు ఒత్తిన కారణంగా కుడి ఎడమలకు ఉండవలసిన శంకు చక్రములు కుడిలాగా ఉంటాయన్నమాట. సో స్వామివారు వెలిసిన కొంతకాలానికే దేవతలు వచ్చి స్వామివారికి ఆలయ నిర్మాణం చేశారు, ఎందుకంటే విష్ణుమూర్తి ఇక్కడ వెలిచాడు అని చెప్పి. తర్వాత లక్ష్మీదేవి, నారదుడు యుగమున శ్రీకృష్ణ దేవరాయలు వారు భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు మనకి పురాణాల ద్వారా తెలిసింది. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇంకలా మహారాజులు, ఈ రాజులు వీళ్ళందరూ వచ్చి స్వామిని దర్శించుకున్నారనమాట. సో ఇందులో ఏంటంటే విక్టోరియా మహారాణి స్వామిని దర్శించి వెండి కవచము చేయించారు. ఇవన్నీ మనకి పురాణాల ద్వారా చెప్పినాయి అనమాట. సో ఇంకా స్వామి కళ ఎప్పుడు దీపారాధన, నైవేద్య ఆరాధన, ఇంకా అలా కళ్యాణం అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ స్వామివారు మనకి ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఏ హైట్ ఉన్న వాళ్ళకి ఆ హైట్లోనే కనిపిస్తారు. అండ్ ఇక్కడ తిరుపతిలో మనకి శంకు చక్రం ఎలా అయితే ఉంటుందో దానికి ఆపోజిట్లో ఇక్కడ మనకు ఉంటుంది. అండ్ ఈ గుడికి మనకి పక్కనే సోమేశ్వర స్వామి ఆలయం ఉంటుంది, ఇంకో పక్కన విష్ణు ఆలయం ఉంటుంది. అలా 2 ఆలయాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ పిల్లలు లేని వారు కానీ, లేకపోతే వివాహం అవ్వాల్సిన వారు, ఉద్యోగం కావాల్సిన వారు ఇక్కడ ఇక్కడ ఒక కోనేరు ఉంది. ఆ కోనేరులో స్నానం చేసి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే మన కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడ చెప్పారనమాట. ఇక్కడ మనం చెట్టు చూస్తున్నాం కదా, సో ఆ చెట్టుకి ముడుపులు కట్టి మొక్కిన మొక్కుకి ఇక్కడ నెరవేరుతుంది. లైక్ ఇది పవర్ఫుల్ గుడి, ఇక్కడ ఏం మొక్కినా అవుతుంది అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాను కదా స్టోరీ అనమాట. ఇది మీకు కావాలంటే పాజ్ చేసి మీరు చదువుకోవచ్చు. సో అసలు ఈ గుడి స్టోరీ ఏంటి, మొత్తం పురాతన కాలం నుంచి మొత్తం వీళ్ళు ఇక్కడ క్లియర్గా రాశారనమాట.
వీడియో పాజ్ చేసి అయితే మీరు చదువుకోవచ్చు. చూడ్డానికి నార్మల్ డేస్లో టెంపుల్ ఖాళీగా ఉంది, కానీ అసలు విశిష్టమైన రోజులు ఏకాదశి రోజున లేకపోతే వైకుంఠ ఏకాదశి అలా ఉంటాయి కదా శనివారాలు, అలాంటి రోజులు ఈ టెంపుల్ అస్సలు ఖాళీ ఉండదంటే. ఎందుకంటే ఇది తొలి తిరుపతి, మన పెద్ద తిరుపతి చిన్న తిరుపతి కంటే ఫస్ట్ తిరుపతి ఇక్కడే అని చెప్పి మనకి ఇక్కడ పురాణాలు అయితే చెప్తున్నారు. సో ఈ టెంపుల్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా మేము అదే టెంపుల్కి దగ్గరలో ఉన్న నూకాలంతలను అయితే మేము దర్శించుకున్నాము. అమ్మవారు చూడడానికి 2 కళ్ళు సరిపోలు, అంత నిండుగా ఉన్నారా అన్నమాట అమ్మవారు. సో ఇంకల్లా మేము ఇలా 2 టెంపుల్స్ దర్శించుకుని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ చాందిని.